హల్లెలూయా. యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నాకు కోపము పుట్టించుకొనున్నట్లు నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండా. యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. నేను మీకు ఏ బాధయు కలుగ చేయకుంటున్నట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసించుదని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతేది, వినుటకు మీరు చెవి యొద్దకుంటేది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన మా ప్రియ ప్రభువ, ఇప్పటి వరకు మా మధ్య సంచరిస్తూ మహిమ పొందిన దేవుడవు, కూడిన మేము చదవబడిన ఈ వచనాన్ని బట్టి విధేయత 44వ భాగాన్ని మేము నేర్చుకోబోతున్నాం. సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరచండి. దుష్టుని ప్రతిక్రియను లయపరచండి. వినగల చెవి, గ్రహించగల జ్ఞానము, భద్రపరుచుకుంటానికి తగిన హృదయాన్నిచ్చి నడిపించండి. మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుదాం. 4 నుంచి చదువుకున్నాం. నేను మీకు ఏ బాధయు కలుగ చేయకుండానట్లు అన్య దేవతను అనుసరించుటయో వాటిని పూజించుటయో వాటికి నమస్కారం చేయుటయో మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలు విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసించురని చెప్పుటకై యెహోవా పెందలకాడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపొచ్చు వచ్చినను మీరు వినకపోతిరి, వినటకు మీరు చెవియొగ్గకుంటే. చాలు. దేవుని యొక్క మహాప్రేమను బట్టి సమస్త సృష్టిని ఆయన సృష్టించాడు. సృష్టించబడిన వాటిలో ఏది కూడా తన కొరకు సృష్టించుకోలేదు. మానవుని కొరకే సమస్తాన్ని సృష్టించాడు. కానీ మానవుని తన కోసం సృష్టించాడు. కనుక తన కోసం సృష్టించబడిన మానవుడు దేవుని యొక్క ఏర్పాటును బట్టి చక్కని మార్గములో దేవునికి ప్రీతికరంగా జీవిస్తూ నడుచుకుంటూ దేవునిని మహిమపరచవలసిన వాడై ఉన్నాడు. ఎందుకొరకు తాను సృష్టించాడు, ఆయన చిత్తమేదో అన్న విషయాన్ని ఈ మనుషులు గ్రహించి ఆయనకు విధేయులై జీవించవలసిన వారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ, వారు మాత్రమే కాదు అన్యజనులమైన మనము కూడా మన జీవిత విధానములో అందరూ ఏం చేస్తున్నారంటే చెడ్డ మార్గమును, దుష్టక్రియలను అనుసరించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుడు అలా విడిచిపెట్టకుండా పెందలకడ లేచి, ఒకవేళ ఈ ప్రజలు లేవకముందే ఈ ప్రజలు తమ క్రియలను జరిగించటానికి
తమ మార్గములో నడవటానికి ప్రారంభించక ముందే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రవక్తలైన తన సేవకుల అందరినీ పంపుతున్నాడంటండి. కానీ వినటం లేదంటండి. ఎందుకనంటే దేవునికి విధేయులైన జీవితము, విధేయత జీవితాన్ని వారు కలిగి లేరు. దేవుని యొక్క ఏర్పాటును బట్టి శాశ్వత కాల జ్ఞానము వారికి ఇచ్చాడు. ఇచ్చిన జ్ఞానాన్ని దేవునిని తెలుసుకుంటానికి ఉపయోగించుకోవటం లేదు. వారికిచ్చిన జ్ఞానాన్ని దేవుడు వారికి సృష్టించిన ఆ సృష్టిని గూర్చిన విధానాలను గూర్చిన జ్ఞానం కోసమే వారు ప్రయాసపడే పరిస్థితి. కానీ దేవుని ప్రజలమైన మనం గమనించాలి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ప్రేమించి ఏమేమి ఏర్పాట్లు చేశాడో ఆ ఏర్పాట్లను మనం అర్థం చేసుకొని అట్టి ఏర్పాట్లు చేసిన దేవునిని మహిమపరచవలసిన పరిస్థితి. కానీ ఆ పరిస్థితి పోయి సృష్టిని మహిమపరిచే పరిస్థితుల్లోకి వచ్చేసారంటండి. సృష్టిని చూసి, సృష్టి యొక్క గొప్పతనాన్ని చూసి ఆనందించే పరిస్థితులే కానీ తమ కొరకు ఇట్టి సృష్టిని చేసిన దేవునిని చూసి దేవునిని ఘనపరిచే పరిస్థితి వారికి లేకుండా పోయింది. కానీ అందరికన్నా, అన్నిటికన్నా, సృష్టిలో ఉన్న ప్రతి దానికన్నా, భూమి కన్నా, ఆకాశానికన్నా, సముద్రము కన్నా, ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి దానికన్నా కూడా చాలా సౌందర్యవంతులుగా మానవులను సృజించాడు. తమ గొప్పతనాన్ని వారు అర్థం చేసుకోకుండా అంత గొప్ప ఏర్పాటు చేసిన దేవునిని మహిమపరచకుండా వ్యర్థమైన చెడు మార్గములో దుష్టక్రియలు చేస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారంటండి. అయితే దేవుని ప్రజలముగా, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత నడిపించబడుతూ ఉన్న ప్రజలమైన మనము ఎప్పుడైతే ఆ చెడు మార్గమును, దుష్టక్రియలను విడిచిపెట్టేసి దేవుని వైపు తిరిగి మనము జీవిస్తున్నట్లయితే మనకు దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడంటండి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నిత్య నివాసముగా మీ పితరులకు, మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో. చదవండి. యెహోవా పెద్దల లేచి ప్రవక్తలైన తన సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుండే. అయితే వాద పలుకుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. ఇక్కడ ఈ విధమైన పరిస్థితుల్లో వారు జీవిస్తుంటుంటే దేవుడు తన ప్రవక్తలను వారి దగ్గరికి పంపుతున్నాడంటండి.
అయినా వారేం చేస్తున్నారంటే వినటం లేదు. నిత్య నివాసముగా నిత్యము ఇశ్రాయేలు ప్రజల విషయంలో నిత్యము కూడా వారి జీవిత కాలములో వారికి తదనంతరము వారి తరాలకు తరతరాలకు వారికి నిత్య నివాసముగా ఆ వాగ్దాన దేశాన్ని వారికి వాగ్దానం చేసి నడిపిస్తున్నాడు. అట్లే దానిని మీరు స్వతంత్రించుకుంటారు. మనకైతే నిత్య నివాసముగా పరలోకాన్ని మనకు ఏర్పాటు చేసి నడిపించు దేవుడు. హల్లెలూయా. కానీ ఆ పరలోకము యొక్క ఏర్పాటులో ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే మనల్ని పరలోకములో కూర్చుండబెట్టాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మనం ఎక్కడ ఉన్నాము అంటే పరలోక పట్టణములో మనం ఉన్నాం. ఇప్పుడు మనము పరలోక పట్టణాన్ని ప్రేమించి పరలోక పట్టణం యొక్క సౌందర్యాన్ని మనం గమనించి ఆ ప్రత్యక్షతలు మనము కలిగి జీవించవలసిన ప్రజలు. హల్లెలూయా. కానీ అట్టి జీవితాన్ని పోగొట్టుకొని తాత్కాలికమైన క్షణికమైన అశాశ్వతమైన ఈ విధానాలను అనుసరిస్తూ చెడు మార్గాన అడుచుకుంటున్నారంటండి. ఆ ప్రజలకు మంచేదో చెడేదో కూడా అర్థం కాని పరిస్థితులు, ఎలాగూ జీవించాలో జీవించకూడదో తెలియని పరిస్థితులు, ఇలాగూ జీవించటము మనకు తగునా అన్న పరిస్థితులు వారికి లేని పరిస్థితులు, మనం ఏమై ఉన్నామో ఎవరమై ఉన్నామో ఏ వాగ్దానం దేవుడు మనకు చేశాడు, ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటానికి ఎలాగో మనం నడవాలి అనే విధానాలను కోల్పోతున్న పరిస్థితులు. అట్టి పరిస్థితుల్లో దేవునికి ఏమవుతుందంట? కోపం వస్తుందంటండి. కోపం వచ్చిన దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ఆ ప్రేమ ఏం చేస్తుందంటే కోపాన్ని ఆపుతుంది. కనుక దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ప్రేమై ఉన్న దేవుడు ప్రేమై ఉండకపోతే కోపం వస్తే ఏమవుతుంది? ప్రేమ లేదు కనుక ఆ కోపాన్ని బట్టి ఫలితాలు ఆ ప్రజల మీదకి వస్తాయి. కానీ ప్రేమై ఉన్నాడు కనుక ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఆ కోపాన్ని తగ్గిస్తుంది. హల్లెలూయా. ఆ కోపాన్ని ఆపుతుంది. ఆ శిక్ష రాకుండా ఆపుతుంది. హల్లెలూయా. ఆ తీర్పు రాకుండా ఆ వేదనకరమైన పరిస్థితులు శాశ్వత కాలము పోకుండా ఆ ప్రేమ ఆపుతుంది. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. 26వ అధ్యాయము 4-5 వచనాలు. మీరు నా మాటలు విని నేను పెందల మీద లేచి పంపుచున్నా
నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించినని నేను నీకు ఆజ్ఞ ఇయ్యగా నువ్వు వెళ్ళిపోవద్దు. చాలు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోమని ప్రవక్తలను వారి మాటలను అంగీకరించమని నేను మీకు ఆజ్ఞేయగా వినకపోతేది. ఈ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడిచ్చాడు? ఐగుప్తులో నుంచి బయలుదేరి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని యాజకులు చదువుతున్నారు, రాజులు చదువుతున్నారు, పరిసయ్యులు చదువుతున్నారు. వాటి నకళ్ళు వారి దగ్గర ఉన్నాయి. అనుదినము దాన్ని ధ్యానం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నడవమని ఆ ప్రకారం నడవమని మళ్ళీ జ్ఞాపకం చేస్తుంటే వారు వినని పరిస్థితి అంటండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ఆజ్ఞ ఇయ్యగా, నడిస్తే నడవండి మీ ఇష్టం అని చెప్పటం లేదు, ఆజ్ఞ ఇస్తున్నాడు. కనుక ఆజ్ఞను మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ఆ ప్రజలు నెరవేర్చవలసిన వారై ఉన్నారు. మనము నేర్చుకున్న మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము అనుగ్రహించబడింది. కానీ దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సత్యమును అనుసరించి నడవవలసిన ప్రజలమైన మనము, అది మనకిచ్చాడు అన్న సంతోషం మనకున్నది, కానీ నడిచే విధానములో మనలను మనం మోసం చేసుకుంటున్నాం. కనుక ఇచ్చిన దానిని బట్టి సంతోషించటం కాదు, నడిచే విధానాన్ని బట్టి మనం సంతోషించాలి. వారికి ఉంది ధర్మశాస్త్రం, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవటం లేదు. మనకి ఉంది కృపాసత్యం. వాళ్ళు అంటారు నా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, మనం అంటాం మన దగ్గర కృపాసత్యాలు ఉన్నాయి. కానీ అనుసరించి నడుచుకుంటున్నామా? అనుసరించి జీవిస్తున్నామా? దేవుని యొక్క కృపను బట్టి ఏమేమి ఏర్పాట్లు చేశాడు, ఎట్లా నడవమని చెప్పాడు, ఆయన సత్యము ఏమని బోధిస్తుంది, బోధన మనం ఎలాగూ వింటూ ఎలాగూ నడుచుకుంటున్నాం అనేది మన జీవితంలో మనం గమనించాలి. కానీ మనం అన్యజనుల్లో నుంచి వచ్చాము కాబట్టి మన కుటుంబాల్లో రక్షణ పొందని వారు, క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తు అంటే తెలియని వారు అనేక మంది ఉండుట వలన అనేకమైన ఇబ్బందులు మనకు ఏర్పడుతూ వస్తున్నాయి. అట్టి పరిస్థితులలో మనం ఏం చేస్తున్నామంటే బలహీనపడి నడవలేని పరిస్థితుల్లోకి వెళుతున్నాం. కానీ దేవుని యొక్క ఏర్పాటును బట్టి, కృపా సత్యములు మనకిచ్చాడు కాబట్టి మనము సరి అయిన జీవిత విధానాన్ని అనుసరించాలి. ఎప్పుడైతే కృపా సత్యములను మనము అనుసరిస్తూ నడుస్తున్నామో అప్పుడు మనము అంగీకరించి నడిచే విధానాన్ని బట్టి ఆ చెడు మార్గములో నుంచి, ఆ దుష్ట
ప్రవర్తన నుంచి మార్చుకున్నామో మన వెనక వాళ్ళు కూడా మారతారు. అయితే సమయం పట్టొచ్చు, ఆలస్యం అవ్వచ్చు. కానీ అటు ఇశ్రాయేలీలందరూ రక్షణ పొందే పరిస్థితి, అన్యజనుల యొక్క కాలము సంపూర్తి అయ్యే పరిస్థితులలో అన్యజనులు కూడా రక్షణ పొందే పరిస్థితి. వారు రక్షణ పొందాలి అంటే, రక్షణ పొందని వారు రక్షణ పొందాలి అంటే మనం కృపా సత్యములను అనుసరించి నడుచుకోవాలి. అలా నడవకపోవటం వలన వారు రక్షణ పొందని పరిస్థితులు, రక్షణ పొందిన మనకు ఇబ్బందులు, సమస్యలు వచ్చే పరిస్థితులు. అన్ని విషయాల్లో దేవునికి మహిమకరముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. చాలా సార్లు మీకు చెప్పాను, మనము చూసేది 2 కళ్ళతోనే. కానీ వాళ్ళు మనల్ని చూసేది 360 కోణాలలో మనం చూస్తారు. మనం అనుకుంటున్నాం మనల్ని ఎవడు చూడరా నాయనా, మన సంగతి ఎవరికి తెలియదు, మన ఇంట్లో సంగతులు మన గురించి ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ మనల్ని చూసేది 360 డిగ్రీల కోణాలతో చూస్తారంటండి. ఏదొక కోణములో మన జీవితంలో తప్పులు కనిపిస్తాయి. దేవుడు చెబుతున్నా, ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్నా, మన జీవితంలో మార్పు అనేది లేని పరిస్థితులు వాళ్ళకు అర్థమైపోతాయి. అందువలన వారి యొక్క జీవిత విధానములో ఆ చెడు మార్గములోంచి మళ్ళలేని పరిస్థితులు. రెండవది, దేవుడు వెలుగై ఉన్నాడు, మనం అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉన్నట్లయితే, ఆ వెలుగులో మనం నడుస్తున్నట్లయితే వెలుగుతో మనం అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాము. కానీ మనము వెలుగులో నడిచినప్పుడు, వెలుగు మన దగ్గర ఉన్నప్పుడు వారు ఎందుకు వెలుగులోనికి రారు? కారణం ఏమిటంటే వాళ్ళు చీకటిలో నడుస్తున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు. అందుకని వెలుగులోనికి రావటం లేదు. చీకటిలో కూర్చుంటే నిద్రపోయినా ఎవరికి కనపడము. చీకటిలో ఎన్ని బలహీనమైన క్రియలు మనం చేసినా ఎవరు మనం చూడరు అనే విధానములో ఆ చీకటిలోనే ఉంటారు. వెలుగు వచ్చింది కానీ వారు చీకటిలో ఉండిపోతున్నారు కాబట్టి వారు ఆ మార్గాన్ని, పద్ధతులను విడవని పరిస్థితులు ఏర్పడతాయి. అయితే మనము వెలుగులో ఉన్నాము కాబట్టి వెలుగులోనే మనం నడుచుకోవాలి. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవిద్దాము. 13వ వచనం. కాబట్టి యెహోవా మీకు చేసదనని తాను చెప్పిన తీర్పు చూచి ఆయన సంతాపం పడినట్లు మీరు మీ మార్గములను, మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. చాలు. ఇక్కడ దేవుడు కీడు చేయాలని అనుకున్నాడంటండి. ఎందుకు కీడు చేయాలని అనుకుంటాడు అంటే, ఈ ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి, ఈ ప్రజల యొక్క నడవడిని బట్టి, ఈ ప్రజలు తమ జీవితాన్ని మార్చుకోని పరిస్థితిని బట్టి దేవునికి ఏం కలుగుతుందంటే, వీరిని నాశనం చేయాలి,
అన్న అభిప్రాయం కలుగుతుందంటండి. కానీ వెంటనే ఆయన సంతాపపడి ఆ కీడు రాకుండా చేయకుండా ప్రజలను విడిచిపెట్టకుండా ప్రేమించటానికే ఆయన ఉద్దేశించినట్లుగా ప్రజలు తమ మార్గములను క్రియలను చక్కపరుచుకోవాలి. ఒకానొక సమయమందు దేవుడు నీనెవె పట్టణానికి యోనాను పంపించాడు. గొప్ప కీడు రాబోతుంది, మీ ప్రవర్తన మార్చుకోండి అని యోనా ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ప్రజలందరూ కూడా విని రాజు సహితము అందరూ మనస్సు మార్చుకొని పశ్చాత్తాపం పొంది ప్రార్థన చేశారంట. వెంటనే దేవుడు ఏం చేశాడు? కీడు రానియకుండా ఆపుకున్నాడు. హల్లెలూయా. అట్లే మన జీవితంలో కూడా రాబోతున్న తీర్పు, శిక్ష మన మీదకి రాకుండా ఉండు నిమిత్తము మన ప్రవర్తనలు, మన నడవడి, మన మార్గములు, మన క్రియలు చక్కపరుచుకోవాలి. చక్కపరుచుకోకపోతే ఏమవుతుంది? గత కాలమందు, ఇప్పుడంటే కరెంట్ లైట్లు వచ్చాయి, గత కాలమందు ఆ కిరోసిన్ బుడ్లు, లాంతర్లు, అంతకుముందు ప్రమిదెలు, వాటిని వెలిగించేటప్పుడు ఏం చేస్తారంటే ఒత్తి నలుపుతారు. నలపకపోతే అది ఒత్తి ఎలగదు. అట్లే మన జీవిత విధానాలు కూడా దేవునికి మహిమకరముగా మనం చక్కబరుచుకోవాలి. కొడిగట్టిపోయే పరిస్థితులు, వెలుగు రాని పరిస్థితులు, వెలుగు ప్రజ్వలించని పరిస్థితులు నిదానంగా ఆగిపోతుంది, ఆరిపోతుంది. అదే విధానాన్ని మనం చూసినట్లయితే ఒక 20 మందో 10 మందో లేకపోతే ఒక 20 కట్టి పొలలు పెట్టామనుకోండి పొయ్యిలో, ఆ కట్టి పొలల మధ్య మండని పొల కూడా పెట్టామనుకోండి, ఏమవుతుంది? మండిపోద్దా? మండిపోద్ది. మండని పొలలు 10 పెట్టి మండే పొల 1 పెడితే ఏమవుతుంది? సరిపోద్దా? 10 మంది పరిశుద్ధాత్మ పొందిన వారి మధ్య ఒకడు పొందని వాడు ఒకడు ఉంటే వాడు ఏమవుతాడు? పొందుతాడా? పొందుతున్నారా మీరు? 10 మంది పొందని వారి మధ్యలో ఒక పొందిన వాడు ఉంటే ఏమవుతుంది? చెప్పలేంటండి. ఏమవుతుంది? వాడు కూడా అంతే. కనుక దేవుని ప్రజలమైన మనము గమనించాలి. మనం మన క్రియలను చక్కపరుచుకోవాలి. అప్పుడే వెలుగు వస్తుంది, మండుతుంది, వెలుగునిస్తుంది. కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. 29వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం. క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయి జనులందరిలో
శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుతున్నానని యెహోవా సెలవిచ్చుతున్నాడు. కనుక ఎప్పుడైతే పెందల కడచేసి ప్రవక్తలైన సేవకుల చేత వారి వద్దకు ఆయన మాటలను తెలియజేస్తుంటే ఆలకించకపోయారంటండి. అప్పుడు వారిని ఎక్కడికి పంపుతాడంట? ఖడ్గము చేత, క్షామము చేత, తెగులు చేత హింస పెడతాడంటండి. మనం ఏమనుకుంటాం, అందరికి వచ్చినాయి కదా, ఏంటి అందరికీ క్షామం వచ్చింది, అందరికీ రోగాలు వస్తున్నాయి, మనకి కూడా రోగాలు వస్తాయి, ఇదేంటి ఏముందంట ఇది? మన శరీరం ఉన్నంతకాలం, ముక్కు ఉన్నంతకాలం ఎప్పుడో రోజు వస్తానే ఉంటుంది, పడిసం పడతానే ఉంటుంది. మనకైనా వాళ్ళకే ఉంటుంది కదా, ఇంతో గొప్పతనం ఏముంది? మనం చేసిన తప్పులేంటి అనేది మనం ఆలోచన చేసిన పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరైతే ఆయన మాటలను వినటానికి ఇష్టపడటం లేదో వారిని ఏం చేస్తాడంటే, ఒకటి ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను హింసిస్తూ భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టేస్తాను అంటున్నాడు. కనాను దేశములో, పాలు తేనెలు ప్రవహించే దేశములో, సమృద్ధి అయిన దేశములో వారు ఉండవలసిన వారు ఆయా రాజ్యాలకు చెదరగొట్టబడుతున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత శాపగ్రస్తులముగా కనిపిస్తారంటండి. రెండవది నిందాస్పదముగా కనిపిస్తారంటండి. వారిని అప్పగించుతున్నాను అని యెహోవా సెలవిచ్చుతున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనుకు చెరగొని పోయిన వారులారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. కనుక ఆనాటి ప్రజలు మాత్రమే కాదు, ఈనాటి ప్రజలమైన మన విషయంలో కూడా దేవుడు అలాగూ నడిపించే పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. అయితే ఎరిగిన వారముగా, దేవునికి మహిమకరముగా, ఆయనకు విధేయులమై మనము జీవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి జ్ఞానం ఎక్కువ, మనకి జ్ఞానం ఎక్కువ. మనకే జ్ఞానం ఎక్కువ. ఎందుకనంటే నేను అనుకుంటున్నాను, ఆయనకు జ్ఞానం ఎక్కువ అని మనం అనుకుంటే ఆ జ్ఞానము చొప్పున దేవుడు మనతో మాట్లాడుతుంటే ఆ జ్ఞానాన్ని అంగీకరించటానికి మనకు మనస్సు వస్తుంది. కానీ మనమే ఆయన కన్నా జ్ఞానులము అనుకుంటే ఆయన మాటలను అంగీకరించడానికి మనకు మనస్సు రాదు, మనస్సు కుదరదు. కనుకనే మన జీవిత విధానములో దేవుని యొక్క విధానాలకు మనం దూరం అయిపోతున్నాం. జ్ఞానము చొప్పున మనం నడుచుకుంటున్నాం అనుకుంటూ రోమాపత్రికలో చెప్పినట్లుగా బుద్ధిహీనులమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ బబులోను? బబులోనుకు చెరగొని పోయిన వారులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు, ఈ దేశము నీకును నీ సంతానానికి ఇస్తానని.
అది పాలు తేనెలు ప్రవహించు దేశము, అది మంచి దేశము, సమృద్ధి అయిన దేశము. అక్కడి నుంచి ఎక్కడికి పంపుతున్నాడంట? బబులోను దేశానికి పంపుతున్నాడంటండి. ఒకానొక సమయమందు యోబు జీవిత విధానములో కల్దీయులు గుంపులుగా వచ్చి యోబు యొక్క ఆస్తిని, పశువులను, వాటిని, పనివారిని చంపి తీసుకుపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ బబులోను దేశము దొంగల దేశమేమో, బబులోను దేశములో నమ్మకస్తులు లేరేమో, బబులోను దేశములో పనిచేసేవారు లేరేమో. ఇప్పుడు మొత్తం వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? బానిసలుగా చేసుకొని నడిపిస్తున్నాడు. స్వతంత్రులుగా స్వేచ్ఛ కలిగి జీవించవలసిన ప్రజలు ఏమైపోయారంటే బానిసలైపోయారు. కనుక మన జీవిత విధానంలో దేవునికి మహిమకరముగా అన్ని విషయాల్లో దేవునికి విధేయులమై జీవించవలసిన వారమై ఉన్నాం. 31వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్పుతుండగా నేను ఇప్పుడే వినుతున్నాను. ఏం చేస్తున్నాడంటండి? నా మనసు నువ్వే తిప్పయ్యా, వీళ్ళు తిప్పుకోరంట. వీళ్ళ దృష్టి, వీళ్ళ మనస్సు వేరే వేరే విధంగా ఉంది. బాయ్ అలా తిరగరా సరిగా అంటే నువ్వే తిప్పు నాయనా నా మనస్సును. నువ్వు తిప్పితే నేను చక్కగా నడుచుకుంటాను కదా. నా మనస్సును నువ్వు తిప్పగలిగితే నీ మాట ప్రకారమే నేను వింటాను కదా. ఇప్పుడు తప్పెవరిది? ఆదామా, నేను తినవద్దన్న పళ్ళు నువ్వు తిన్నావా? నువ్వు నాకు ఇచ్చినా మరి నువ్వేమంటున్నావు? ఆదాం అన్నాడు బాగానే ఉంది, మరి నువ్వేమంటున్నావు? కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. మన మనస్సును తిప్పటానికి మన మనస్సు మన స్వాధీనములోనే ఉంచాడు. దేవుని స్వాధీనములో ఉంచలేదు. బానిసలుగా మనం చేయలేదు. స్వేచ్ఛ స్వాతంత్రాలు మనకిచ్చాడు. ఏది మంచో ఏది చెడు ఆయనే మనకు తెలియజేసి నడిపించే పరిస్థితులు. కనుక అన్ని విషయాల్లో దేవునికి విధేయులమై దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. ఎప్పుడు తిరుగుతాడంటండి? ఇప్పటి వరకు వినలేదంట, ఇప్పుడే విన్నాడంట. కనుక దేవునికి మహిమకరమైన ప్రజలముగా మనం ఉండాలి. దేవుడు శిక్షించాడంట. కాడికి అలవాటుగాని కోడే కాడి అలవాటుకు పడటానికి దెబ్బకు లోబడినట్లుగా శిక్షించాడంట. అట్లాగే దీనిని శిక్షించినట్లుగా దేవుడు
ఎఫ్రాయిమును కూడా శిక్షించాడంటండి. కనుక అలాగ శిక్ష పొందటానికి కారణం ఏమిటంటే నీవే నా మనస్సును తెప్పలేదు. అది కనుక దేవుని ప్రజలమైన మనం ఎరిగిన వారమై ఉండి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. 35వ అధ్యాయము 8, 9 వచనాలు. రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. చదవండి. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తము బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇల్లు కట్టుకొనలేదు, ద్రాక్షావనములు గాని పొలములు గాని సంపాదించలేదు, విత్తనమైనను చెందుటలేదు, నివసించుతున్నాము. ఏమంటున్నాడంటండి? రేకాబు కుమారుడు అయిన యెహోనాదాబు ఆ ప్రజలకు ఆజ్ఞాపించాడంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఆజ్ఞాపించాడు? ఏమని ఆజ్ఞాపించాడు? 6వ వచనం. వారు మా మిత్రుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదు. చదవండి. అది మీకుంటనే కూడదు. మీరు పరవాసము చే దేశంలో దీర్ఘాయుష్మంతులు అగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించింది. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. పై భాగములో దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఈ ప్రజలను తీసుకుని వచ్చి ఒక రూములో పెట్టి వాళ్ళకి ద్రాక్షారసము ఇవ్వటానికి ఉద్దేశించాడు ప్రవక్త. కానీ వాళ్ళు ఏం చేశారంటే అది ఏమాత్రము కూడా తాగకుండా మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించాడు కనుక సమస్త విషయములో అతని మాటను బట్టి మేము గాని మా మా భార్యలు గాని కుమారులు కుమార్తెలు త్రాగటము లేదు. ఎప్పుడో చెప్పాడు, కానీ ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్నామా? అబీనాదాబు ఎప్పుడో ఆ తరంలో చెప్పాడు, తరతరాలు గడిచిపోయాయి. అప్పటి నుంచి తరాలు గడుస్తున్నా వారు ఆయన మాటను అనుసరించే నడుచుకుంటున్నారంట, విధేయులై జీవిస్తున్నారంట. అయితే దేవుని ప్రజలమైన మనం గమనించాలి, దేవుడే మనతో చెబుతున్నాడు. మనము నడిచే విధానంలో మనం ఎలాగూ నడుస్తున్నాం, మన కుటుంబ విధానంలో ఎలాగూ నడుస్తున్నారు, మన పిల్లలు ఎలాగూ నడుస్తున్నారు, పిల్లలు ఎలాగూ నడుస్తున్నారు, పిల్లలు ఎలాగూ నడుస్తున్నారు. ఎంతవరకు దేవునికి విధేయులమై మనం జీవిస్తున్నాం, ఎంతవరకు దేవుని మాటకు మనం విధేయులమవుతున్నాం. కనుక అన్ని విషయాల్లో తరతరాలైనా యుగాలైనా దేవునికి విధేయులమై మనం నడుచుకోవాలి.
మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్పనా? వద్దా? ఆ? మనమందరము అన్యజనులమే. ఒకప్పుడు మన భక్తి జీవితంలో అన్యజనులమైన మనము, ఇప్పుడు సీనియర్ విశ్వాసులైన మనము సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాము. ఒప్పుకుంటారా? మాట్లాడట్లేదేంటి? ఏమండి? మరి పిల్లలు మనం పెంచినోళ్ళే కదా, మన చేతుల మీద పెంచాంగా, మనమే నడిపించాంగా, మనమే భక్తి జీవితంలో నడిపించాంగా. నడుస్తున్నారా? విధేయత చూపుతున్నారా? మన కుటుంబాల్లో రక్షణ పొందని వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడే ఉన్నారు. వారి వలన అప్పుడు ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, అన్ని ఆటంకాలు ఎదురవుతున్నా, అన్ని సమస్యలు ఎదురవుతున్నా, అన్ని పోరాటాలు జరుగుతున్నా, మనము దేవుని మాటకు విధేయులమై నడుచుకున్నాం. మరి ఇప్పుడు వారికి కూడా ఇబ్బందులు వస్తాయి. ఎందుకు నడవరు? ఇప్పుడు మనస్సు ఎటు ఉంది? దేని మీద ఉంది మనస్సు? మీరే చెప్పాలా? ఎందుకని? అబ్బో! అది నాకు తెలియదు. అది మీరే నిర్ణయం చేసుకోండి. అబీనాదాబు కుమారుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఆజ్ఞాపించిన సమస్త విషయాలలో మరి దేవుడు ఈ రేకాబు కుమారుడైన యెహోనాదాబు కన్నా గొప్పోడా, తక్కువడా? దేవుడంటే ఆప్రలా, లేకపోతే విలువైన శక్తిమంతుడా? ఆయన మాటని ఎందుకు తృణీకరిస్తున్నాం, లోబడటం లేదు? ఆయన మనస్సు మారితే గాని మనం మారము. అంతేనా? అందాక మాత్రం మారం. అవునా? పాటలు మాత్రం బాగా పడతాం. మారాలి మారాలి. చెప్పండి. పాడండి. నేనేమన్నా అంటాననే? పర్వాలేదు, పాడండి. ఏంటి? మారాలి మారాలి. మరి నా మనసు ఎట్లాగా ఉంటుంది? నీ మనసు మారాలి. నేను ఇంతే, నువ్వు అంతే. అవునా? ఎప్పటికీ మనం దేవునికి విధేయులం అవుతాం. ఎప్పుడు దేవునిని మహిమపరుస్తాం. దేవునికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాం. మన జీవితంలో ఇవన్నీ పోగొట్టుకునే పరిస్థితులే. కనుక దేవునికి మహిమకరముగా మనం అన్ని విషయాలలో దేవునికి విధేయులమై మనం జీవిద్దాము. ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి రాబోతున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ఈ లోకానికి రాబోతున్నాడు? మనల్ని తీసుకొని వెళ్ళటానికి. ఎక్కడికి? పరలోకం. పరలోకములో మనం ధరించుకుంటానికి మనకి ఏమున్నాయి? వస్త్రాలు ఉన్నాయంటండి. ఇంకేం లేవా? ఏం వస్త్రాలు అవి? మహిమ వస్త్రాలు ధరించటానికి తీసుకుని వెళ్తున్నాడు. అంతేనా? ఇంకేం లేదా? బంగారమా? అందుకని బంగారం ధరింప చేయటానికి ఇక్కడి నుంచి పరలోకం తీసుకుపోతున్నాడు. అవునా? పరలోకంలో ఏర్పాటు చేసిన బంగారాన్ని ధరించుకునే వాళ్ళు అక్కడ దూతలు, వాళ్ళు ఎవళ్ళు ధరించుకోవట్లేదంట. మనం ధరించుకుంటాం కాబట్టి మనం అక్కడ తీసుకుపోతున్నాడు. ఎంత మంచి దేవుడో!
జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పు బంగారం కొనుక్కురామని. మరి రేపు అలవాటు పోయిందనుకో, అక్కడ ధరించుకోవటం కష్టమైపోద్ది. కాబట్టి ఇక్కడ అలవాటు చేసుకుంటే అక్కడ అలవాటు అయిపోతుంది. కనుక ఇక్కడ రోడ్డు మీద కంకర రోడ్డు వేయటానికి పోతే ఇంట్లోకి ఎత్తుకుపోతున్నారు. అట్టాగే ఎత్తుకుపోయి ధరించుకుంటారనమాట. ఎందుకు వస్తున్నాడు అనేది మనకు అర్థం కాని పరిస్థితులు, అక్కడ ఎలాగుంటాము అని అర్థం కాని పరిస్థితులు. మనం మాత్రమే వెళ్ళిపోతే, మన పిల్లలు రాకపోతే మన పరిస్థితి ఎలాగుంటుంది? కనుక దేవునికి మహిమకరంగా అన్ని విషయాల్లో విధేయులమై మనం జీవించాలి. దేవునిగా మహిమపరచాలి. ఆ రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, దేవునిని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచలేకపోతున్నారు. మనకు వాక్యాలు బాగా తెలుసు, కానీ అనుసరించటం మాత్రం మన మనస్సులో లేని పరిస్థితులు. వాదముల యందు వ్యర్థులయ్యారండి. వ్యర్థమైన ప్రవర్తనకు వెళ్ళిపోతున్నారు. అర్థవంతమైన ఏర్పాటు చేసి, అర్థవంతమైన జీవితాన్ని ఇచ్చి, అర్థవంతులంగా నడుచుకుంటానికి దేవుడు ఉద్దేశిస్తున్నప్పుడు వ్యర్థులైపోయారు. ఏమండి? మంచి ఏర్పాట్లు చేసి, విద్యా బుద్ధులు చెప్పించి పై స్థానాలకు తీసుకొని వెళుతుండగా, పై స్థానాలకు వెళ్ళి వ్యర్థులైపోతే జీవిత విధానములో ఎంత దుఃఖకరమైన పరిస్థితులు ఏర్పడతాయో. ఇంతకాలము ప్రేమించి పెంచాను, ఇంతకాలము కని పోషిస్తూ పెంచాను, సంతోషించాను, కానీ ఇప్పుడు వ్యర్థులైపోయారు అని తల్లిదండ్రులు మనం చూసి ఏడిస్తే ఏమవుతుంది? కనుక దేవునికి మహిమకరముగా మన జీవితాలు మార్చుకోవాలి. అన్ని విషయాల్లో దేవునికి విధేయులవ్వాలి. కనుక దేవునికి మహిమకరముగా మనము దేవునికి విధేయులమై జీవించాలి. తల్లిదండ్రులకు విధేయులై జీవించాలి. పెద్దలకు విధేయులమై జీవించాలి. విధేయత అనేది మన జీవిత హక్కు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక దేవునికి మహిమకరముగా మనము జీవిద్దాం. ఎన్నడూ కూడా దేవుని మాటకు వ్యతిరేకంగా నడవకుండా మనము నడుచుకుందాం. దేవుడు మనకు ఏమేమి ఏర్పాట్లు చేశాడో ప్రతి ఏర్పాటు మనం స్వతంత్రించుకునే ప్రజలమై ఉండాలి. ఏన్నీ పోగొట్టుకోకూడదు. అన్ని విషయాల్లో దేవునికి మహిమకరముగా మనము జీవిద్దాము. ప్రభు మనల్ని నడిపించునుగాక. ప్రేమగల మా పరలోకపు తండ్రి, విధేయతను గూర్చి మాకు నేర్పిన దేవుడవు. పెద్దవారమైన చిన్నవారమైన మీ యొక్క అమూల్యమైన ప్రేమ చేత గొప్ప రక్షణ ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావు. ఈ రక్షణలో మేము కొనసాగుతూ అన్ని విషయాల్లో మీకు విధేయులమై మేము జీవించటానికి సహాయం చేయండి. నీ ప్రజలమైన మా మనస్సులు, మా హృదయాలు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కృపాసత్యముల యందే ఉండటానికి, కృపాసత్యములను అనుసరించి నడవటానికి, వాటి వైపే మా మనస్సును ఉండటానికి సహాయం చేయండి. కృప కనపరిచి బలపరచండి. నీ ప్రజలు వారి వారి నివాసాలకు వెళుతున్నారు. కాపుదల భద్రత దయచేయండి.
అన్ని విషయాల్లో మీ నామానికి మహిమకరముగా నడిపించుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసము ఈ విధంగా లోకములో సాగిపోతున్న సకల పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ సదాకాలము ఉండునుగాక. యేసు రక్తమే, శిలువ రక్తమే, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. హల్లెలూయా.